మాటలు మనసులో ఉంచుకోరాదు. భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగా స్త్రీ ఉండరాదు. పరగృహానికి వెళ్ళరాదు. వెళ్ళవలసి వచ్చించో భర్త అనుమతి తీసుకొని మాత్రమే తలవంచుకొని వెళ్ళవలెను. స్వతంత్రముతో పరగృహంలో సంచరించు స్త్రీ గుడ్లగోబయే జన్మించును. గ్రామాంతరానికి భర్త వెళ్ళినప్పుడు గోవునకు ఆహారం పెట్టి గోశేషం మాత్రమే భుజించవలను. గృహమును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవలను. ఉత్సవములకు యాత్రలకు ఒంటరిగా వెళ్ళరాదు. భర్త ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు, మంగళసూత్రము, నుదుట కుంకుమ ఎప్పుడూ ధరించవలెను. దరిద్రులతోనూ నీచజాతి స్త్రీలతోనూ పతిని నిందించు స్త్రీలతోనూ కలియరాదు. అత్తమామలను, ఆడబిడ్డలను, బావమరుదులను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండి స్త్రీ రాబో జన్మలందు